మనమందరం కలిసి యెహోవా దయాళుడు అనే పాటను పాడుకొని మనం దేవుని ఆరాధించుకుందాం. మనమందరం చప్పట్లు కొట్టుకొని మన స్వరాలు ఎత్తి మనం యేసుని ఆరాధించుకుందాం. రక్షణలో నన్ను కడవరకు నడిపించువారాయని
తోడుండగా నాకు దిగులే లేనే లేదు. జయ జయ యేసు రాజా, జయ యేసు రాజా, 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 జయ జయ యేసు రాజా, జయ యేసు రాజా. మనమందరం చప్పట్లు కొట్టుకొని మనం దేవుని స్తుతించుకున్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మన విశ్వాస నావలో యేసయ్య ఉంటే మనకి భయం ఉండదంట. మన విశ్వాస నావలో యేసయ్య ఉంటే మనకి సంతోషం ఉంటుందంట. కాబట్టి మనమందరము ఈ పాటను పాడుకొంచుండగా సంతోషంతో వీఆర్ ఫ్రీ కదా. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశారు. మనమందరం మన చేతులు తీసుకొని వచ్చినామండి దేవుని మందిరంకి. ఒకసారి మీ చేతులు అయితే దేవునికి హల్లెలూయా అని చెప్పండి. మనం ఈ పాటను నీ విశ్వాస నావా అనే పాటను పాడుకొంచుండగా మనం వీఆర్ ఫ్రీ, మనం స్వతంత్రులం. కాబట్టి మనం సంతోషంతో యేసయ్యని హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం. నీ విశ్వాస నావలో
శుభోదయం. ఫ్యూజన్ చర్చ్కు స్వాగతం. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫ్యూజన్ చర్చ్లో మేము సంబంధాలకు విలువనిస్తాము, శాశ్వతమైన సంబంధాలను విశ్వసిస్తాము. దేవునితో దగ్గరగా ఉండటం, ఆయనను స్తుతించటం, దానిని మేము ఆరాధన అంటాము. ఒకరితో ఒకరు ప్రేమగా కలిసి ఉండటాన్ని మేము సహవాసం అంటాము. క్రీస్తులాగా మారటానికి కలిసి నేర్చుకుంటూ ఉండటం, దానిని మేము శిష్యత్వం అంటాము. దేవుడు ఇచ్చిన తలాంతులను, ప్రతిభలను ఆయన మహిమ కోసం వాడటాన్ని మేము పరిచర్య అనటాము. సమాజంలో ప్రేమతో జీవించి క్రీస్తు ప్రేమను చూపించడాన్ని మేము సేవ మరియు సువార్తీకరణ అంటాము. ఇప్పుడు ఈ సమయంలో మన పక్కన ఉన్న వారిని ప్రేమతో పలకరించి దేవుని మందిరంలో కలిసి ఉన్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. దేవుని ఆరాధించుకునే సమయం అండి. మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఏ అర్హత లేని మన కొరకు యేసయ్య ఆయన ప్రాణాన్ని ధారపోసి ఎంతోమందికి లేని ఈ రక్షణను దేవుడు మనకిచ్చినందుకు మన హృదయపూర్వకంగా మనం యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేసాం. ఆయనకి ఇంత మనం కృతజ్ఞత చెల్లించినా తక్కువే. కాబట్టి కొద్ది సమయం, ఈ సమయము మనం యేసయ్యను ఆరాధిస్తుండగా మన నిండు హృదయాలతో మనం యేసయ్యకి కృతజ్ఞతలు తెలియజేసాం. యోగ్యతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. యోగ్యతే లేని
నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవరు. యేసయ్యా, నీకే మహిమ ఆరాధన. భూమ్యాకాశములు స్తుతి గానములు పాడును. యేసయ్యా, నీకే మహిమ ఆరాధన. భూమ్యాకాశములు స్తుతి గానములు పాడును. నీలా లేరెవరు, నీకు సాటి లేరెవరు. నేను నమ్ముచున్నాను, నీ వంటి వారెవరు. అవును యేసయ్యా, మీ వంటి వారు లేరు నాయన, మీ వంటి వారు లేరు నాయన ప్రభా. యేసయ్యా, మీకు వందనాలు నాయన, మీకు వందనాలు. భూమి ఆకాశంలో మీ వంటి వారు లేరు నాయన. మనమందరం మనం కృతజ్ఞతలు చెల్లిస్తుండగా, మనం వాక్యంలోకి వెళ్ళిచుండగా మన హృదయాలను సిద్ధపరచు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధుడా, నీకే స్తోత్రం తండ్రి. అవును తండ్రి, నీ వంటి వారెవరు లేరయ్యా తండ్రి. సమస్తము నాయన తండ్రి మీ యొక్క నామమునకు సాగిలపడుచుండగా తండ్రి, అయ్యా నాయన తండ్రి, ఈ ఆదివారం నాయన తండ్రి మేమందరము సంఘముగా కూడుకొని నాయన తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. పరిశుద్ధుడా, నీకే స్తోత్రము వందనాలయ్యా. యేసయ్యా నాయన తండ్రి, కూడి వచ్చిన ప్రతి బిడ్డని నాయన తండ్రి మీ వాక్యముతో నింపమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా నువ్వు రానయ్యున్న వారిని నాయన తండ్రి త్వరగా రప్పించమని వేడుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధుడా నాయన తండ్రి, మరి ఈ సమయమునంతటినీ నాయన తండ్రి మీ చేతులకు మేము అప్పచెప్పుకుంటుండగా తండ్రి మీ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మరి వాక్యము బోధించబోచున్నటువంటి దైవజనురాలను మీ చేతులకు మేము అప్పచెప్పుకుంటుండగా తండ్రి మీ వాక్యంతో నింపి నాయన తండ్రి వచ్చిన ప్రతి బిడ్డని నాయన తండ్రి మీరు తృప్తిపరిచి పంపించమని ఈ మనవులను నజరేయుడిని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ వర్షిప్ టీమ్. ఎంతమంది ఈరోజు ఉదయకాలము మీరు దేవుని ఆరాధించి మరి ఆయన సన్నిధానంలో ఆనందిస్తున్నారు? నిన్నటి దినాన్న ఎంతమంది ఫ్లాగ్ హాయిస్టింగ్కి వెళ్ళినారు? ఎంతమంది భారతదేశంను బట్టి మరి దేవుని స్తుతిస్తున్నారు? ఫ్లాగ్ హాయిస్టింగ్ 2 ఒకేషన్సే దొరుకుతాయి కదా మనకు, 2 సార్లే దేశంగా అందరం ఏకీభవించడానికి మనకి జనవరి 26, ఆగస్ట్ 15నే దొరుకుతాయి. ప్రతి క్రైస్తవుడు కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. ఎందుకు? మన దేశం కొరకు మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేసినప్పుడు మన మాటలు మన యాక్షన్స్ కూడా కనపడాలి. ఈ ఉదయకాల సమయాన్న మరి 79 years కంప్లీట్ అయ్యి 80th మరి ఇండిపెండెన్స్ డే మనం స్వాతంత్ర దినము మరి జరిపించుకుంటుండగా ఈ ఉదయకాలం యొక్క వాక్యము అంశము నా దేశం భారతదేశం, నా గర్వం నా ప్రేమ. ఎంతమంది భారతదేశం గురించి గర్విస్తున్నారు, ప్రేమిస్తున్నారు? ఎవరు గర్వించడం లేదా? ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ హైదరాబాద్, ఐ లవ్ దిస్, ఐ లవ్ ఓకే. ప్రతి
ప్రతి దగ్గర ఉంటుంది కదా, అక్కడ నిలబడి ఒక సెల్ఫీ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం కాకుండా నిజంగా మరి మన భారతదేశం గురించి మనం గర్వించాలి అంటే, మరి భారతదేశంని మనం ప్రేమించాలి అంటే భారతదేశంలో ఉన్న చీకటిని తొలగించిన వారి గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకై మరి ఎంతగానో మరి ఫ్రీడమ్ ఫైటర్స్ మరి ఫైట్ చేసినారు. మనము ఒకవేళ వాళ్ళని అందరినీ జ్ఞాపకం చేసుకోవాలి అని అనుకున్నట్టయితే, ప్రతిసారి మన ఫ్రీడమ్ ఫైటర్స్ మన కొరకై మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, బాల్ గంగాధర్ తిలక్, సరోజినీ నాయుడు, రాణి లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, యానీ బేసెంట్. ఇంకా మనం పెట్టుకోవాలంటే పెద్ద లిస్ట్ ఉంటుంది కదా. అందరినీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే వారందరూ కూడా భారతదేశంలో ఉన్న చీకటిని గ్రహించి ఆ చీకటిని ఏ విధంగా తొలగించాలి, మన దేశం ఏ విధంగా బాగుపడాలి, మన దేశం గురించి మనం గర్వించాలి అంటే మనం ఏం చెయ్యాలి, మనకు బ్రిటిషర్స్ నుంచి మనకి విడుదల కలగాలి, స్వాతంత్రము కావాలి, బానిసత్వం నుంచి మనము మరి స్వాతంత్రానికి మనము నడవాలి అని ఎంతో ప్రయాసపడినారు. అయితే 80 సంవత్సరాలు ఈరోజు మనము 80th ఇండిపెండెన్స్ డే జరిపించుకుంటా ఉన్నాము. 80 years తర్వాత కూడా 79 కంప్లీట్ అయినాక మనం నిలబడి ఈరోజు భారతదేశం ఇంకా చీకట్లో ఉంది అని అంటామా, లేకుంటే చీకటి నుంచి బయటికి వచ్చింది అని అనగలమా? చాలా మట్టుకు బయటికి వచ్చింది, కానీ చాలా మట్టుకు ఇంకా చీకట్లోనే ఉంది. అవునా? అప్పటి మరి మిషనరీస్ విలియం కేరీ, అలెగ్జాండర్ డఫ్, విలియం వార్డ్, జాషువా మార్షల్, జాన్ విల్సన్, బెంజమిన్ బేలీ, యూజీ పోప్, పండిత రమాబాయ్, ఎమి కార్మైకిల్, విఎస్ అజరాయ, వీళ్ళందరూ కూడా మిషనరీస్. వీళ్ళందరూ ఏం చేసినారు? ఫ్రీడమ్ ఫైట్ ఎప్పుడైతే అవుతుందో వారితో సహా, ఫ్రీడమ్ ఫైటర్స్తో సహా కలిసి పని చేసినారు. వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే వారు మరి సమాజంలో మరి రెవల్యూషన్ని తీసుకొని వస్తూ ఉంటే డిఫరెంట్ వేస్గా, అంటే మరి అజ్ఞానంలో జ్ఞానం లేకుండా, విద్య లేకుండా చీకటిలో ఉన్న భారతీయులలో మరి సవరణను తీసుకొని వస్తూ, మార్పులను తీసుకొని వస్తున్న మిషనరీస్. అందుకొరకే మరి కేవలం ఫ్రీడమ్ ఫైటర్సే సక్సెస్ఫుల్ కాలేకపోతుండే. వాళ్ళు సక్సెస్ఫుల్ కావడానికి వారితో సహా సమాజంలో నిలబడింది ఎవరండి? చాలామంది మిషనరీస్ కూడా కలిసి జత పని వారిగా పని చేసినాము. అయితే చీకటి అంటే ఏంటిది? నిరక్షరాస్యత, విద్య అవకాశాలు లేకుండా, సామాజిక వెలివేత, స్త్రీలపై అణచివేత, వైద్య సౌకర్యాలు లేకపోవడము, భాష మరి వారి భాషలో వారి లిపి లేకపోవడము, మరి ఎంతో కష్టమైన సందర్భం. వారి వేదాలు కూడా తర్జుమా చేసి ఇచ్చింది మన మిషనరీసే. ఎందుకు? ఎప్పుడైతే సతిని నిర్మూలన చేయాల్సి వచ్చిందో, అంటరానితనాన్ని నిర్మూలన చేయాల్సి వచ్చిందో, మరి వారి యొక్క మూఢనమ్మకాలను ఎప్పుడైతే దూరం చెయ్యాలని అనుకున్నారో, వారి భాషలో వారికి అర్థమయ్యేటట్టు లిపినిచ్చి తర్జుమా చేసి ప్రింట్ చేసి ఇచ్చిన బుక్స్ అన్నీ ఎవరివండి? మిషనరీస్ చేసిన పని. అయితే ఈరోజు మనము కూర్చొని ఇక్కడ చూస్తూ ఉంటే ఆ రోజు భారతదేశం ఎంత నిరాశలో ఉండే, మరి సామాజిక మరి జ్ఞానము లేకుండా, పేదరికము, మూఢనమ్మకాలు, అణచివేత, అజ్ఞానము, నిరాశ, ఎంతో నిస్పృహ చెంది అసలుకి అంటరానితనం ఎంత భయంకరంగా ఉంటుండే అంటే, ఒక మానవునికి మానవుడు అనే ఆ విలువ కూడా ఇవ్వకుండా, ఒక జంతువుకి ఇచ్చిన విలువ కూడా మానవునికి ఇవ్వని పరిస్థితులున్న ఆ దినాలలో మరి గొప్ప పరివర్తన రావాలి, ఈ మూఢనమ్మకాలు వెళ్ళిపోవాలి, సమాజం అంతటినీ మరి ఒకే పెడిస్ట్రల్ మీద ఉంచాలి
అని అనే ఆ దృక్పథము కలిగింది. మరి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్తో సహా ఎవరుండండి, మనం మిషనరీస్ అండగా నిలబడ్డారు. అంటే మనం దేశానికి వ్యతిరేకులం కాదు, కానీ దేశంతో కలిసి పని చేసేవాళ్ళం. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా ఎవరిదండి? ప్రపంచ దేశాలన్నీ ఎవరికి చెందినవి? యేసు ప్రభు వారివి కదా. ఈ ప్రపంచం అంతటి కూడా యేసు ప్రభు వారిది. సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. అంటే ఆ సర్వలోకములో భారతదేశం ఉన్నది, సర్వ సృష్టిలో భారతదేశము ఉన్నది. ఒకవేళ మనం మన దేశాన్ని ప్రేమించినట్టయితే, మన దేశం కొరకై మనం కలిసి పని చేయనట్టయితే మనము దేవుని సంతోషపెట్టేవారుగా ఉండము. అయితే గొప్ప పరివర్తన రావాలి అని అనుకుంటే ఆ గొప్ప పరివర్తన ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? ఆధ్యాత్మిక పరివర్తన వచ్చినప్పుడే పరివర్తన అనేది వస్తుంది. ప్రజలు క్రీస్తును కలుసుకోవడము, ఎప్పుడైతే ప్రజలు క్రీస్తు యేసుని కలుసుకుంటారో అక్కడే ప్రేమ అనేది ఏంటిదో తెలుస్తుంది. అక్కడే మరి అంటరానితనము ఉండకూడదు అనేది తెలుస్తుంది. మరి మన జాతీయ గేయం పాడేటప్పుడు కూడా దానికి మ్యూజిక్ కల్పించింది కూడా మనమే. అంటే క్రైస్తవులు చేసిన పని ఎంత గొప్పది తెలుసా? 2 కొరింథీయులు 5:17, ఎవడైనను క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి. అంటే ప్రతి ఒక్కరము కూడా చీకటిని చూసి ఏం చేస్తూ ఉంటాము? ఇది బాగోలేదు, అది బాగోలేదు అని చెప్తూనే ఉంటాము. కానీ మనలో క్రీస్తు యేసు వారు మనలో వచ్చినప్పుడు ఈ చీకటిని మించి చూస్తూ ఉంటాం. అది ఏంటిది? యేసు ప్రభు వారిని ఈ వ్యక్తి ఒకవేళ కలుసుకుంటే అతనిలో యేసు ప్రభు వారు చేసిన కార్యంను మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వారిని మారుస్తారో వారి జీవితం మారినప్పుడు సమాజమే మారిపోతూ ఉంటుంది. అట్లాంటి సంకల్పము మనకు తెలిసి, అట్లాంటి విశ్వాసము మనం కలిగి ఉండి దేవుడు గొప్ప కార్యములు చేస్తాడని ఎంతమంది మీరు విశ్వసిస్తున్నారండి? మనం అందరం కూడా మన దేవుడు ఎవరండి? అద్భుతాలు చేసే దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు, సమాజాన్ని మార్చేసేవాడు. మరి మనుషులను, మానవులను మార్చే శక్తి ఎవరికి లేదు, యేసు ప్రభు వారికి తప్పనిచ్చి ఇంకా ఎవరికి కూడా శక్తి లేదు అని గుర్తెరిగి చీకటిలో, మరి చీకటి గురించి చాలా కంప్లైంట్స్ రాయొచ్చు కదా. ఇండియా గురించి ఇప్పుడు మిమ్మల్ని కంప్లైంట్స్ రాయమంటే ఎన్ని రాస్తారండి? హైదరాబాద్ గురించి కంప్లైంట్స్ రాయాలంటే ఎన్ని రాస్తాం చెప్పండి? మన వీధులు బాగాలేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, రోడ్లు లేవు, గవర్నమెంట్లో ఉన్న కరప్షన్, ఇంకా రాయాలంటే లెక్కకు మించిన సమస్యల గురించి రాస్తూనే ఉంటాం. కానీ క్రైస్తవుడు సమస్యల గురించి మాట్లాడము మాత్రమే కాదండి, క్రైస్తవునికి దేవుడిచ్చిన బాధ్యత సమస్యల గురించి మాట్లాడడమే కాదు, కానీ సమస్యలకు పరిష్కారము తేయడానికి దేవుడు మిమ్మల్ని ఈ యొక్క దేశ పౌరులుగా ఉంచినాడని మనం గ్రహించాలి. మీరు, నేను ఈ దేశం యొక్క పౌరులము అంటే కేవలం ఆధార్ కార్డ్ నంబర్ పెట్టుకోవడం కాదు. ఏంటిదండి? నీవు నేను మన దేశం కొరకు ఏం చేస్తూ ఉన్నాము అనేది ఒక్కసారి గ్రహించాలి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 14వ వచనము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చీకటి గురించి మరి గునుగుతూ సనుగుతూ కంప్లైంట్స్ చేసుకుంటూ అందరం ఉండొచ్చు, కానీ ఆ చీకటిలో వెలుగు తీసుకొని రావడానికే దేవుడు మనల్ని జ్యోతులుగా ఇక్కడ ఈ లోకంలో ఉంచి ఉన్నాడు. కావాలంటే మన క్రైస్తవులందరికీ ఒక ప్రాంతం ఇచ్చేయచ్చు కదా, దేవుడు ఇవ్వలేదు. మనల్ని అంత ప్రపంచం అంతటా చెదరగొట్టినాడు. శ్రమలను తీసుకొని వచ్చి అక్కడ నుంచి శ్రమల ద్వారా ప్రపంచమంతా మరి మనుషులు, క్రైస్తవులందరూ మరి వెళ్ళిపోవడానికి కలిగించిన శ్రమలు కూడా దేవుడే. ఎందుకు? ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళు ఏం చేసినారండి? సువార్తను ప్రకటించినారు. మంచి వార్త. సువార్త అంటే ఏంటిదండి? మంచి వార్త. మంచి వార్త ఏంటిది? యేసు ప్రభు వారు
మీ యొక్క జీవితంని మార్చగలడు. యేసు ప్రభువారు మీ యొక్క సమస్యలను తీర్చగలడు. యేసు ప్రభువారు ఎట్టి చీకటినైనా కానీ తొలగించి మీకు విడుదలను అనుగ్రహించే శక్తి కలిగిన దేవుడు అని అనుభవించడమే కాక ప్రకటించడానికి మిమ్మల్ని అభిషేకించి మిమ్మల్ని పంపి ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మీ హృదయంలో మీరు తనను మీ స్వంత రక్షకునిగా అంగీకరించినారో ఆ దినము నుంచి ఏ క్రైస్తవుడు కూడా మరి చీకటి గురించి మాట్లాడడమే కాక చీకటిలో వెలుగును తీసుకొని రావడానికి ప్రయాసపడాలి. ఒకవేళ కేవలం నువ్వు నీ యొక్క పొట్ట కొరకే కష్టపడుతున్నట్టయితే నువ్వు నిజమైన క్రైస్తవుడివా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకు? మనమందరం ఇక్కడ ఉండేది చాలా కొన్ని దినాలే, క్లుప్తమైన జీవితం, చాలా కొన్ని రోజులే బ్రతుకుతాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఈరోజు నేను మరి స్వాతంత్రం కొరకై పోరాడిన వారందరి పేర్లు చదివినాను, మిషనరీ పేర్లు అందరి పేర్లు చదివినాను. ఎందుకు చదివినానండి? వారు చేసిన పనులను బట్టి వారిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మనము చేసిన పనులను బట్టి రాబోయే తరాలు మనల్ని జ్ఞాపకము చేసుకోవాలి. అంటే కేవలం చీకటి గురించి మాట్లాడడం కాదు, లేసి పని చెయ్యాలి. నీ నడుము కట్టుకొని నీ దేశాని కొరకై నీవు శ్రమ పడాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. స్టూవర్ట్పురం గురించి ఎప్పుడన్నా విన్నారండి? స్టూవర్ట్పురం దేని కొరకు మరి ప్రసిద్ధి చెందింది? దేని కొరకండి? దొంగల కొరకు. స్టూవర్ట్పురం అనగానే మొట్టమొదటిగా మనకి ఏం గుర్తొస్తుంది? దొంగలు గుర్తొస్తూ ఉంటారు. పాపం కదా ఆ యొక్క ప్రాంతము, ఆ ప్రాంతంని గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈరోజు నేను స్టూవర్ట్పురం గురించి చెప్తా ఉన్నానంటే, మనం అందరము తెలుగు రాష్ట్రాలలో ఉన్నాము. ఈరోజు తెలుగు వారిగా మనము గర్విస్తూ ఉన్నాము మనకు స్వాతంత్రం వచ్చింది అని. అయితే ఈ స్టూవర్ట్పురంని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్లోని ఒక చరిత్రాత్మకమైన పరివర్తన కథ ఉన్నది ఇందులో. చరిత్రలోనే నిలిచిపోయిన ఒక కథ ఇక్కడ జరిగింది. అది ఏంటిదంటే, స్టూవర్ట్పురము ఎక్కడుండేదండి? స్టూవర్ట్పురం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఉన్న ఒక గ్రామం. అయితే స్టూవర్ట్పురంలో ఉన్న ఈ బాపట్ల అనే ఈ గ్రామము మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఉన్న ఈ చిన్న గ్రామం. అందరూ దొంగలు. ఎందుకు? ఆ ప్రాంతంలో ఎవరుండేవారు? ఎరుకలు ఉండేవాళ్ళు. సమాజంతో చారిత్రకంగా సంబంధము కలిగి ఉంది. బ్రిటిష్ పాలనలో 1871 నాటి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ క్రింద కొన్ని సంచార మరియు అర్ధ సంచార సమాజాలను క్రిమినల్ ట్రైబ్స్గా వర్గీకరించినారు. అంటే ఏంటిది? కొలోనియలైజేషన్ ఎప్పుడైతే అయిందో, బ్రిటిషర్స్ కింద ఈ ప్రాంతంలో అందరూ క్రిమినల్ యాక్ట్, క్రిమినల్ అంటే ఎక్కడెక్కడైతే దొంగలు ఉంటారో అందరినీ కొనలైజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక ప్రాంతానికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఎందుకు? వారిని ఏ విధంగా రీహాబిలిటైజ్ చేయాలి, వీళ్ళని అందరినీ ఏ విధంగా, వీరిలో పరివర్తన ఏ విధంగా తీసుకొని రావాలి. అట్టి టైంలో ఈ ఎరుకలను వీరు అందరూ మరి అగ్రికల్చర్ చేసుకునేవారు, వ్యవసాయకులు, మరి బుట్టలు చేసుకునేవాళ్ళు, బుట్టలను అమ్మేవాళ్ళు, మరి ఇట్లాంటి చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు. కాకపోతే రైళ్ళు రావడం పోవడం ఆపేసి మరీ దాడి చేసి మరి దొంగతనం చేసేవాళ్ళు. దానికి ప్రసిద్ధి చెందిపోయినారు. ఇట్టి ప్రజలలో ఒక పరివర్తన రావాలి, ఇట్టి ప్రజలు మారాలి అంటే ఏమి చెయ్యాలి అని ఆలోచన చేసే ఆ సమయంలో ఏమైందంటే, ఒక బ్రిటిష్ క్రిమినల్ యాక్ట్కి ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఉండే. వీళ్ళనందరినీ క్రిమినల్ ట్రైబ్స్గానే పేరు ఇచ్చేసినారు. ఆ బ్రిటిష్ నాయకుని పేరు ఏంటిదంటే స్టూవర్ట్. ఆయన ఏం చేసినాడు? హెరాల్డ్ స్టూవర్ట్ పేరుతో ఈ యొక్క ప్రాంతానికి ఎందుకు పేరు వచ్చిందంటే, ఈయన ఎంతో కష్టపడ్డాడు. ఎట్లా కష్టపడ్డాడంటే, ఆనాటి సాల్వేషన్ ఆర్మీ అనే ఒక సంస్థ
సమాజంలో పని చేస్తూ ఉండి, ఈ రోజుకి కూడా సాల్వేషన్ ఆర్మీ స్కూల్స్ ఉంటాయి. సాల్వేషన్ ఆర్మీ పని చేస్తూ చాలా పని చేస్తూ ఉంటుంది. మరి సోషల్ వర్క్ అనేది మన క్రిస్టియన్ ఆర్గనైజేషన్ చాలా పనిచేస్తుంది. సిటీలో ఇక్కడ హైదరాబాద్లో కూడా స్కూల్స్ ఉన్నాయి. మీకు సాల్వేషన్ ఆర్మీ స్కూల్స్ నా కూతురు కూడా సాల్వేషన్ ఆర్మీ స్కూల్లో చదువుకుంది, మా ఇంటి ప్రక్కనే ఉండేది. అయితే సాల్వేషన్ ఆర్మీ చర్చెస్ కూడా ఉంటాయి. వాళ్ళు సమాజంలో ఎంతో సోషల్ వర్క్ చేస్తూ ఉన్నారు. చేస్తూ మరి వీరికి విద్యను ఎట్లా నేర్పించాలి, వీరికి మరి కల్చర్ ఎట్లా నేర్పించాలి, వీరిలో ఒక మార్పుని ఏ విధంగా తీసుకొని రావాలి అని సాల్వేషన్ ఆర్మీ పని చేస్తుండగా స్టూవర్ట్ దొర ఏం చేస్తున్నాడు, వారితో కలిసి, అంటే ఆయన ఒక బ్రిటిష్ ఆఫీసర్ అయ్యుండి కూడా ప్రజలను ప్రేమించి వారితో కలిసి ఆ యొక్క ప్రాంతము మారడానికి సహాయపడ్డాడు. అయితే ఎంతగా కష్టపడి ఆయన వాళ్ళతో పని చేసినాడంటే వారికి విద్యను, వైద్యమును, వ్యవసాయమును, నైతిక మరియు క్రైస్తవ బోధను, సమాజ అభివృద్ధి కార్యక్రమాలు అన్నిట్లో కూడా పని చేసి సహాయం చేసినాడు. అందుకొరకే ఆ ప్రాంతానికి ఏం పేరు వచ్చిందండి? స్టూవర్ట్పురం. అయితే నేరము మరియు అపకీర్తి నుంచి విద్య మరియు అవకాశాలు. చాలా ఈజీ కదా, ఒకడు దొంగోడు అని చెప్పేయడం చాలా సులభంగా చెప్పచ్చు. వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళ బ్రతుకంతే, వాళ్ళ కులం అంతే అని చెప్పేయడం చాలా సులభం అండి. ఒకరికి ఒక వర్గానికి చెడ్డవాళ్ళు అని పేరు ఇవ్వడము చాలా సులభం. కానీ వారితో పని చేసి వారికి మరి క్రీస్తు బోధను చేసి క్రీస్తును వారికి అందించి వారు క్రీస్తుని కలుసుకుంటే క్రీస్తు వారి జీవితంలో తెచ్చే ఆ పరివర్తనను ఆలోచిస్తే మనం ఎవ్వరం కూడా మనం నోరు విప్పి వాళ్ళు చెడ్డవాళ్ళు అనము. ఏం చేస్తాము? ఎంతో ప్రయాసపడి యేసు ప్రభు వారిని వారు తెలుసుకుంటే బాగుండు. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క ప్రేమను వాళ్ళు తెలుసుకుంటే ఏమవుతుందండి? ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. ఎవరైతే సువార్తను అందుకొని ఇంకా వారి జీవితంలో మారడము లేదు అంటే నిజంగా మీరు యేసు ప్రభుని కలుసుకున్నారా అనే ఒక పెద్ద ప్రశ్న. దేవుడు బందిపోటు దొంగలనే మార్చేసినాడు, నిన్ను నన్ను మార్చలేడా? ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఉన్న వారం అందరము మరి బందిపోటు దొంగలం కాకపోవచ్చు, కానీ ఏ పాపముతో పెనుగులాడుతూ ఉన్నాము, ఏ పాపముతో మరి మనం ఆడుకుంటున్నాం, ఏ పాపమును విడిచిపెట్టాలనుకుంటున్నాం కానీ విడిచిపెట్టలేకపోతున్నాము, ఏ పాపమును ప్రేమిస్తూ ఉన్నామో, ఏ పాపం అంటే చాలా ఇష్టం అనుకుంటా ఉన్నాం, లేకుంటే ఏ పాపము దేవుడు కూడా నన్ను మార్చలేడు అని అనుకుంటా ఉన్నాము. ఎటువంటి నీచమైన పాపం చేసినా కూడా మన దేవుడు రక్షించడానికి సమర్థుడు. మనుషుల నుంచి భయమును తీసేసి దేవుని బిడ్డలు వారికి ఏమి ఇచ్చినారండి? విశ్వాసము మరి నిరీక్షణను అందించినారు. ఎప్పుడు చూసినా వ్యర్థమైన వాడు, పనికి రానివాడు, పిల్లల్ని కూడా తిడుతూ ఉంటారు అట్లాగే కదా. అట్లా మాట్లాడకుండా ఏం చేయాలి? కాదు, దేవుడు ఇతని గొప్పవాడిగా చేయగలడు, దేవుడు ఈ అమ్మాయిని గొప్పగా వాడుకోగలడు. ఒక వ్యభిచారి అనడం చాలా ఈజీ, కానీ ఒక వ్యభిచారిని మార్చినప్పుడు దేవుడు ఎంతో గొప్ప కార్యంలో ఆ వ్యభిచారి ద్వారా చేస్తాడు అనే విశ్వాసం మీకుందా? మీకున్నట్టయితే ఏం చేస్తారండి? అట్టి వారితో మీరు సహాయం చేసుకుంటూ పని చేస్తూ ముందుకు వెళ్తారు. సామాజిక వెలివేత, గౌరవం మరి సమాజంలో నిలబడి వారితో ఉండడం. వెలివేయడము చాలా ఈజీ, కులం మాట్లాడడం చాలా ఈజీ, కానీ ఆ యొక్క బ్యారియర్స్ని అన్నిటినీ తొలగించుకుంటూ ప్రేమించడం అనేది చాలా కష్టం, చాలా కష్టము. నేరం ఉన్న స్థలాలలో అన్నిట్లో ఏం చేస్తారండి? మీరు సేవను చేస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే ఈ స్టూవర్ట్ గారు ఒక 5 పనులను చేసినారు. దాని గురించి
మరి మనం చూసుకుందాం ఆయన ఏం చేస్తే ఈ సమాజం మారింది. స్టూవర్ట్పురము సువార్తపురంగా ఎందుకు మారింది, ఎట్లా మారింది? స్టూవర్ట్పురంలో అంత ఎరుకలలో అంటే అంటరాని వాళ్ళ కిందికే కదా పరిగణిస్తుండే. అప్పుడు వారు మారిండ్రు అంటే ఈయన ఏం చేసిండు? పునరావాస కాలనీలను వ్యవస్థను ప్రోత్సహించాడు. అంటే కాలనీస్, క్రియేటింగ్ కాలనీస్ ఫార్ దీస్ పీపుల్ సో దట్ దే విల్ హ్యావ్ సమ్ ఐడెంటిటీ ఆఫ్ చేంజ్ అని ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. నేర పరిశోధన మరియు పోలీసు వ్యవస్థలోని కీలక పాత్ర. ఈయన ఏం చేసినాడు? క్రిమినల్ యాక్ట్ కింద పోలీసులు వాళ్ళని ఏ విధంగా చూస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ లోపల చేంజ్ రావడానికి ఏం చెయ్యాలి అనేది పరిశోధించిండు. వీళ్ళు ఎందుకు ఇలాగా ఉన్నారు? దాని తర్వాత స్టూవర్ట్పురం వంటి కాలనీలో ఏర్పాటు చేస్తున్నాడు. ఇట్లాంటి చాలా క్రిమినల్స్ కొరకు కాలనీస్ని తన చేస్తూ ఉండే. సాల్వేషన్ ఆర్మీ సేవ మార్గము ఏర్పడింది, వారితో కలిసి పనిచేసిండు. ఆయన వారసత్వం సంక్షిప్తమైనది. ఇఫ్ యూ జస్ట్ హ్యావ్ టు గో త్రూ దాట్ టు అండర్స్టాండ్. ఆయన చేసిన పనికి వచ్చిన ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆయన చేసిన పని ప్రిజన్స్లో, అంటే చెరసాలలో ఉన్న ఈ దొంగలకు సువార్తను అందించడం మొదలుపెట్టినారు. ఈ రోజుకి కూడా ప్రిజన్ మినిస్ట్రీ అవుతుంది. మీకు తెలుసా అండి? ఎప్పుడన్నా ఎవరన్నా ప్రిజన్స్కి వెళ్ళినారా? రెండు చేతులు. నేను కూడా వెళ్ళినాను. నేనే కాదు, నా పిల్లలందరూ చిన్నగా ఉండే వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళే వాళ్ళం మేము ప్రిజన్కి. అంటే అది లైసెన్స్ ఉండాలి, ఉంటేనే వెళ్ళగలుగుతాం. అక్కడ వెళ్ళి నా పిల్లలు చిన్నవాళ్ళు పాటలు పాడి నేను అన్న వాక్యము చెప్తే అక్కడున్న జైల్లో ఉన్న వాళ్ళందరూ ఏడ్చేవాళ్ళు. వాళ్ళ పిల్లలని, వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఎంతోమంది మారుతారు. అయితే ఎప్పుడైతే ఈ స్టూవర్ట్ ద్వారా అక్కడ పని చేస్తూ ఉన్నాడో, బోలాకు ఇస్సాకు అనే ఒక వ్యక్తి మరి యేసు ప్రభుని కలుసుకుంటారు. బోలాకు ఇస్సాకు. ఆయన నేరాలు ఇంత అంత కాదండి. ఇండ్లలో దొంగతనాలు చేసేవాడు, రైళ్లలో దోపిడీ చేసేవాడు, బ్యాంకులను దోపిడీ చేసేవాళ్ళు, ప్రభుత్వ కార్యాలయాల్లో దోపిడీ చేసేవాళ్ళు. ఇన్ని దోపిడీ చేసే వాళ్ళని ఎక్కడేస్తారండి? ఎక్కడేస్తారు? జైల్లోనే వేస్తారు కదా. అయితే ఈయన ఎక్కడికి రీచ్ అయినాడు? ఒక జైలుకి వెళ్ళిపోయాడు. ఆ జైలులో వాక్యం విన్నాడు. ఆ జైల్లో ఏం విన్నాడండి? వాక్యం విన్నాడు. వాక్యం విన్నప్పుడు దేవుడు ఈయన జీవితాన్నే మార్చేసినాడు. ఇది ఏదో మనం చెప్పేది కాదు. మీరు పోయి చాట్ జీపీటీలో ఈయన పేరు కొట్టినా కానీ మొత్తం ఆయన చరిత్ర, నేను ఆయన చరిత్ర తీసుకుందే చాట్ జీపీటీ నుంచి. ఎంత బ్యూటిఫుల్గా ఆయన స్టోరీ అంటే, దేవుడు ఎవరినైనా మార్చగలడు కదా, ఎంతటి పాపినైనా మార్చగలడు. అయితే ఆయన ఏం చేసినాడు? ఎప్పుడైతే వాక్యము విన్నాడో, విడుదలైన తర్వాత ఆయన రక్షింపబడ్డాడు. విడుదలైన తర్వాత 14 సంవత్సరాలు ఒక సంఘంలో ఉండి పాస్టర్ దగ్గర పని చేస్తూనే ఉన్నాడు. ఎంతమందికి సంఘంలో పని చేయాలంటే ఇష్టం అండి? ఎవరు పని చేస్తారు సంఘంలో? చాలా డబ్బులు వస్తాయి బయట పని చేస్తే. అసలు టైమే లేదు సంఘానికి, రావడానికే టైంకి రాలేం మనం. ఇంకా సంఘంలో పని చేయడం చాలా ఆలస్యం. అది సంఘములో పని చేసి తర్వాత దేవుడు ఆయనను ఏం చేసిండండి? పూర్తిగా మార్చేసినాడు. ఇంకా దేవుడు అంటాడు కదా, అంటే పౌలు అంటుంటాడు కదా, మీరు ఇంకా పాలు తాగే వాళ్ళగానే ఉండిపోకూడదు, కానీ ఎట్లా మారాలి? బోధించే వారిగా ఉండాల్సిన మీరు ఇంకా పాలు తాగుతూనే ఉన్నారు అని అంటాడు. అంటే ఏంటిది? ఇంకా మీరు క్రైస్తవ జీవితంలో ఎదగలేదు అన్నమాట. మీరు వాక్యము చదవరు, వాక్యములో ఉన్న సత్యములు గ్రహించలేరు, మీరు వాక్యమును ప్రేమించరు, నామకార్థ క్రైస్తవులుగానే బ్రతికిపోతూ ఉంటే మీరు ఇంకెప్పుడు బోధకులుగా మారుతారు? ఆ యొక్క
చెరసాలలో, ఆ యొక్క ప్రిజన్లో ఎవరో ఒకరు వాక్యం చెప్పినప్పుడు ఏమైంది? ఆయన జీవితము దోపిడి నుంచి దేనికి మారిందండి? పశ్చాత్తాపం. నేను చేసేది తప్పు, నేను మారిపోతాను. భయం నుంచి ఏమొచ్చింది? విశ్వాసము. దోపిడీ చేస్తే తప్పనిచ్చి ఇల్లు గడవదు అనే ఆ యొక్క అబద్ధమును దేవుడు తీసేసి, అంటే దొంగలు ఎందుకు దొంగతనం చేస్తారండి? వారి కుటుంబానికి కొరకు, వారి కొరకు డబ్బులు లేకుండా వారి యొక్క మరి సమాజం లేదా వారి యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళు కష్టపడేటప్పుడు వారికి ఆహారం అందియాలని, వారికి వసతులను ఇవ్వాలి అని దోపిడీ చేస్తారు. అయితే అది ఎందుకు దోపిడీ చేస్తూ ఉన్నారు? అబద్ధమును వారు విశ్వసించినారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు యేసు వారిని కలుసుకున్నారో ఏమైంది? ఆ అబద్ధమును నమ్మడము మానేసి యేసు ప్రభు ఉంటే చాలు, నా ప్రతి అవసరతను తీర్చేవాడు యేసు ప్రభువే అని గ్రహించినప్పుడు వారి జీవితం మారిపోతుంది. వారి జీవితము మారిపోతుంది. మీరు ఏమేమి అబద్ధాలు ఇంకా విశ్వసిస్తూ ఉన్నారు? 24 గంటలు నా కుటుంబానికి కొరకై నేను కష్టపడితే తప్పనిచ్చి నాకు అన్నం దొరకదు అని ఆలోచిస్తున్నారా? తప్పండి, అది అబద్ధం. యేసు ప్రభు వారు ఒకవేళ మీ జీవితం లేనట్టయితే మీరు సంపాదించిన సంపద అంతయు కూడా వ్యర్థమైపోతుంది. ఎందుకు? కొన్నిసార్లు డబ్బే శాపంగా మారుతుంది, తెలుసా అండి? మీ డబ్బే శాపంగా మారుతుంది. అంటే డబ్బుతో చెడిపోయిన కుటుంబాలు ఉన్నాయి, డబ్బుతో మరి పాడైపోయిన పిల్లలు ఉన్నారు. కాబట్టి మీకు దీవెనకరంగా మారాలంటే సాతాను తెచ్చిపెట్టిన ఈ అబద్ధాలని నమ్మడం మానేయండి. మానేసి ఏం చేయాలి? నేరాలు చేసేవాళ్ళు సేవకులుగా మారిపోయినాడు ఈయన. మరి అపకీర్తి నుండి దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని తీసుకొని వచ్చినాడు. అట్లాంటి జీవితం మీకు కావాలన్నా, అట్లాంటి వ్యక్తులు మీకు తెలుసా? ఈయనైతే ఒక బందిపోటు దొంగ అనుకుందాం. నీవెవరు, నేనెవరు? మన పాపాలు ఏమై ఉన్నాయి? అన్ని పాపాలను మార్చే శక్తి గల దేవుడు ఎవరండి? యేసు ప్రభువారు. అన్ని పరిస్థితులను మార్చే దేవుడు ఎవరండి? యేసు ప్రభువారు. ఎప్పుడు మారుతుందండి దేశము? నువ్వెప్పుడు మారుతావు, నేనెప్పుడు మారుతాను? ఎప్పుడైతే సువార్తను తీసుకుంటామో, సువార్తను పొందుకున్నప్పుడు మనిషి, ఒక వ్యక్తి మారిపోతాడు. ఒక వ్యక్తి మారిపోయినప్పుడు తన కుటుంబం మారిపోతుంది. ఆయన కుటుంబం మారిపోయినప్పుడు సమాజం మారిపోతుంది. అప్పుడు సువార్త అన్ని ప్రాంతాలకి విస్తరిస్తూ ఉంటుంది. అట్టి జీవితం మీకు కావాలా? లేకుంటే లేదు, నేను ఈ విధంగానే బ్రతుకుతాను అంటారా? ఎవడైనను క్రీస్తులో ఉంటే వాడు ఎవరు? నూతన సృష్టి. మీరు ఎంతమంది నూతన సృష్టిగా ఉన్నారు? మీ చేతులు ఎత్తి చూపెట్టండి. చేతులు ఎత్తిన వారందరికీ అడిగే ప్రశ్న, మీరు నూతన సృష్టి అని అంటున్నారు కదా, నూతనంగా సృష్టింపబడిన వారు ఎంతమంది జీవితములలో మీరు మరి ఎంతమంది జీవితాలను మీరు ప్రభావపరుస్తున్నారు? ఎంతమందిని నేరం నుంచి రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నారు? చీకటి నుంచి వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఆ పని చేస్తూ ఉన్నారు? ప్రైజ్ గాడ్. కొన్ని చేతులు అయితే ఎత్తబడినాయి. ఒకవేళ మనం సేవలో లేనట్టయితే, మనం నూతన సృష్టిగా మారిన దానికి సాదృశ్యం ఏంటిదండి? సేవలో ఖచ్చితంగా పాల్గొంటాము. చీకటి నుంచి వెలుగు, నేరం నుంచి సేవ, అపకీర్తి నుంచి గౌరవం, నిరాశ నుంచి నిరీక్షణ, పాత జీవితం నుంచి క్రొత్త జీవితము రావాలి. స్టూవర్ట్ పురం కంప్లీట్గా మారడానికి మరి ఎంతో కృషి పడ్డ మనుషులు ఉన్నారు. వారి అందరితో పాటు మనం ఈ సాక్ష్యంను వింటాం. మత్తయి 5:14 మనం చదువుకున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నిజమైన వెలుగు అంటే ఏంటిది? మరి యెషయా 9వ అధ్యాయం 2వ వచనం, చీకటిలో నడుచుచున్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. ఏంటిది? చీకటిలో నడుచుచున్న వారు ఏం చేసినారు? గొప్ప వెలుగును చూసినారు. అయితే ఈ గొప్ప వెలుగు ఎప్పుడు చూస్తారండి? ఎప్పుడైతే సువార్త అందుతుందో అప్పుడే వెలుగుని చూడగలుగుతారు. ఎప్పుడైతే క్రైస్తవులు
మరి ప్రతి రంగంలో కూడా వారు విద్య రంగంలో, వైద్య రంగంలో, మరి ప్రతి ఏ ఏ రంగంలో అయితే చీకటి కనిపిస్తుందో అక్కడ ఒక క్రైస్తవుడు ఉండి సేవ చేసినప్పుడు అక్కడ వెలుగు వస్తుంది. ఆ వెలుగులు రావాలి అని అంటే నీవు నేను వెలిగింపబడాలి. నీవు నేను వెలిగింపబడాలి. ఒకవేళ నీవు నేను వెలిగింపబడనట్టయితే ఏమీ కూడా కాదు. మొట్టమొదటిది నేను ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఎంతమంది కుల వివక్ష కలిగి ఉన్నారండి? ఎంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు కులము అంటే చాలాసార్లు నాకు ప్రొఫైల్స్ వస్తూ ఉంటాయి, అక్క పెళ్ళి కొరకు చూడక్క అని. ఆ ప్రొఫైల్స్లో ఫస్ట్ రాసేది కులం రాస్తారు. ఎంత చిరాకో. యేసు ప్రభువారు మిమ్ములను మార్చినప్పుడు మొట్టమొదటిగా మనము విడిచిపెట్టాల్సింది ఏంటిదండి? కులం. ఎందుకు? సమాజంలో ఉన్న మనమందరము కూడా ఎవరమైపోతాము? యేసు ప్రభు పిల్లలముగా మారతాం, క్రైస్తవులుగా మారతాము. మాదిగా, మాల, రెడ్డిలు, బాపనోళ్ళు, క్షత్రియులు ఇవన్నీ కాదండి. ఈ కుల వ్యవస్థనే సమాజమును నాశనం పట్టించింది. ఎప్పుడైతే దేవుడిని తెలియని జనులు ఇక్కడ ఉన్నారో, మానవునికి ఇచ్చే విలువ ఒక మానవునికి ఇవ్వకుండా దేశాన్ని భ్రష్టత్వం పట్టించినారు. మానవుని ఒక పశువు కంటే హీనంగా చూసినారు. మరి అటువంటి వ్యక్తుల కొరకై సిల్వలో కార్చిన క్రీస్తు యొక్క రక్తము వ్యర్థంగా పోకూడదండి. ఎంతటి పేదవాడైనా, ఎంతటి చిన్న కులానికి చెందినవాడైనా యేసుప్రభు బిడ్డని మీకు తెలుసా? మరి యేసుప్రభులో ఉన్నవారం మనం అందరం ఎవరండి? ఎవరము మనము? సహోదరులము కదా. అయితే అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు వేరే వేరే కులాలు ఉంటాయా? క్రీస్తు యేసు ద్వారా తన రక్తంతో కడగబడిన వారం అందరం మనం ఎవరం అవుతాము? ఆయన బిడ్డలము కాదా? ఆయన బిడ్డలం అయినప్పుడు కులం ఎందుకు తీసుకొని వస్తాము? సంఘాలు కూడా కులము ద్వారా విభజింపబడ్డాయి. చాలా దుఃఖకరమైన విషయం. గల్లీతీయులకు రాసిన 3:28 యూదుడైనను గ్రీకుడైనను లేదు, పురుషుడైనను స్త్రీ అయినను లేదు, మీరందరూ క్రీస్తు యేసులో. ఒకసారి అందరు గట్టిగా చదువుతారండి లాస్ట్ది. మీరందరూ క్రీస్తు యేసులో. 18th స్లైడ్ మా. మీరందరూ క్రీస్తు యేసులో ఒకటి. ఓకే, ఆ లాస్ట్ లైన్ చదవండి. మీరందరూ గట్టిగా. ఎంతమంది నమ్ముతారు? మీరందరూ ఒకటేనా? ఇంకా మాట్లాడతారా ఏ కులము అని? ఈ రోజు నుంచి కులం గురించి మాట్లాడడం మానేయండి. ఆ కులంలో ఉన్న వాళ్ళ గుణాలే ఇట్లా అక్క అంటారు. ఆ గుణాలు అట్లాగే ఉంటాయి. ఎందుకంటే ఆ గుణాలలో ఎవ్వరు కూడా వెళ్ళి వెలుగును అంటించలేదు. ఆ గుణము మారాలి అని అంటే నువ్వేం చేస్తున్నావు దాని కొరకు? వారికి ఏం నేర్పిస్తున్నావు? వారిని ఏ విధంగా ప్రేమిస్తున్నావు? వారికి ఏ విధంగా నీవు దేవుని వాక్యం అందిస్తున్నావు? ఒక మంచి స్టేట్మెంట్ ఉంటుంది, హర్ట్ పీపుల్ హర్ట్ అని. హర్ట్ పీపుల్ హర్ట్ అంటే గాయపరచబడ్డవారు తిరిగి గాయపరుస్తారు అని ఉంది. నువ్వు ఏ వ్యక్తిని ఏ విధంగా చూసుకుంటావో ఆ వ్యక్తి అదే విధంగా స్పందిస్తాడు తిరిగి. నువ్వు ప్రేమించి చూడు, మారతాడు.
మనం మారితే ఈ బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. ఆ పాట అందరికి వచ్చి అనుకుంటాను. ఇటుక ఇటుక కలిపితే ఇల్లు అవుతుంది, మనం కలిసిమెలిసి కష్టపడితే కార్యం అవుతుంది. మేలుకోర నిద్ర నుండి కూలి సోదరా, నీవు తూలి సోలి నేల మీద కూలిపోకురా. మనం మారితే ఈ బ్రతుకు మారురా. క్రైస్తవులారా, మీరు నేనే మారకపోతే, నీవు నేనే మరి ఈ విభజనను తీసుకొని వస్తూ ఉంటే ఇంకా భారతదేశం ఎప్పుడు మారుతుంది? యాకోబు రాసిన 2వ అధ్యాయము 1వ వచనము, పక్షపాతముతో మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసమును కలిగి యుండకుడి. పక్షపాతం. ఒకవేళ నీలో పక్షపాతం ఉన్నట్టయితే దేవుడు నీ ప్రార్థన కూడా వినడు. ఎందుకు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మన దేశం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారండి? ఈ వారం అంతా ప్రార్థన చేసి ఉంటాం మేము. ప్రతి శుక్రవారం అయితే ఖచ్చితంగా చేస్తాం సంఘంగా. కానీ ఈ వారం అంతా కూడా దేశం కొరకై ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మన యువత ఎంతో గల్బిలి చెంది ఉన్నది. రాజకీయ నాయకులు మరి ఎంతో గలిబిలిలో ఉన్నారు. ఒక్క పార్టీ ఈ పార్టీ మంచిది, ఆ పార్టీ మంచిదని మనం చెప్పలేము. రాజుని హృదయము ఎవరి చేతిలో ఉంది? యెహోవా హస్తంలో ఉంది. దాన్ని ఏ విధంగా మల్పాలో ఆయనకే తెలుసు. ఏ పార్టీని మనల్ని ఏలడానికి ఎన్నుకుంటామో, ఏ పార్టీని దేవుడు ఎన్నుకుంటాడో, దేవుడు ఏ పార్టీని రాణిస్తాడో అది అక్కడే ఉంటుంది. కానీ క్రైస్తవునిగా నీవు నేను ఏ విధంగా స్పందిస్తున్నాం? చెరసాలలో ఉన్న ఒక్క బాలాకు ఇస్సాకును దేవుడు మార్చినప్పుడు ఏమైందండి? మొత్తం సమాజంనే మార్చేసినాడు. స్టూవర్ట్ దొర మరి ఆయన సేవకుడు కాదు, ఒక బ్రిటిషర్. ఆయనకున్న అధికారమును బట్టి తీసుకొని వచ్చిన మార్పు ఎంతో గొప్పగా ఉంది. ఈ రోజుకి కూడా స్టూవర్ట్పురం సువార్తపురంగా మారిపోయిందంటే ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. మనం కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్టయితే, భారతదేశం కొరకు నేనేం చేస్తూ ఉన్నాను? ఒక చిన్న పని చెయ్యాలి. కనీసము మీ చేతిలో ఉన్న ఆ టికెట్ కానీ ఆ బిల్లు కానీ రోడ్డు మీద పడేయకుండా ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారా? రోడ్ మీద పడేసే చెత్త దగ్గర నుంచి, మంచినీటి సౌకర్యం దగ్గర నుంచి, విద్య వైద్యము అందించడం దగ్గర నుంచి, ఏ చిన్న పని ఏం లేకున్నా ఒకరితో ప్రోత్సహించి మాట్లాడడానికి దేవుడు నిన్ను వాడుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా? దేవా, నా దేశంని నేను ప్రేమిస్తున్నా, ఐ లవ్ మై ఇండియా అని పాట పాడితే కాదు, క్రియరూపకంగా దేవా ఐ వాంట్ టు డూ సంథింగ్. దేవా నన్ను నువ్వు వాడుకో ప్రభువా, నువ్వు నన్ను వాడుకోకపోతే నేనేమీ చేయలేను. జంతువులు బ్రతుకుతాయి, చనిపోతాయి. చెట్లు బ్రతుకుతాయి, కొన్నాళ్ళు ఉంటాయి, అవి చనిపోతాయి. నీవు కూడా వారిలాగానే ఉండాలనుకుంటున్నావా? లేకుంటే నీ జీవితం ద్వారా మార్పుని రావాలి, దేవా నా జీవితం ఉపయోగకరంగా మారాలి అని నువ్వు ఆశపడుతున్నావా? అట్లా ఆశపడుతున్నట్టయితే దేవా నన్ను వాడుకో ప్రభా. బాలాకు లాంటి చాలామందిని ప్రభా మరి నేను నీ యొక్క ప్రేమను కనుపరచేలాగా నన్ను వాడుకో ప్రభా అని ప్రార్థించగలవా? అట్లా ప్రార్థించాలనుకున్న వాళ్ళు, అట్లా ప్రార్థన చేసేవాళ్ళు, నన్ను వాడుకో ప్రభా, నా దేశంని మార్చడానికి నన్ను వాడుకో ప్రభా, చిన్నగానైనా పెద్దగానైనా నన్ను వాడుకో ప్రభా అని అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే మీ చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. దేవా నన్ను వాడుకో ప్రభా, నన్ను మార్చు ప్రభా, నా జీవితం వేస్ట్ కావద్దు ప్రభా, చాలా నా జీవితం వేస్ట్ అయిపోయింది, నా జీవితం ఇంకా వేస్ట్ కావద్దు ప్రభా, నాకున్నవన్నీ కూడా ప్రభా తండ్రి నీకు అప్పగిస్తున్నా, నన్ను వాడుకో ప్రభా. ప్రభా హస్తమెత్తిన ప్రతి ఒక్కరి ప్రార్థనను వినుమని నేను బ్రతిమాలుకుంటున్నాను ప్రభా.
వచ్చే సంవత్సరం వరకు కూడా ప్రభా తండ్రి మరి మేము ఏదో ఒక విధంగా ప్రభా సమాజానికి మా దేశానికి ప్రభా తండ్రి మరి లాభకరంగా ఉండడానికి మమ్మల్ని వాడుకోమని కోరుతూ మా దేశ నాయకులను దీవించమని కోరుతూ మా దేశంని దీవించమని కోరుతూ యేసు పరిశుద్ధమైన గన్నంని అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కానుకల సమయం అండి. మనం అందరం లేచి నిలిచి ఉన్నట్లయితే మనం దేవునికి మన హృదయపూర్వక కానుకలు మనం సమర్పించుకుందాం. ఒకసారి మనం అందరం చేయలేపి ఇట్లా అనగలుగుతారా అండి? ఒకసారి ఇలానే చూపించండి. జై జై యేసురాజా అన్నప్పుడు ఒకసారి మనం అందరం దేవుడు మన పట్ల చేసిన మేళ్ళకై, ఆయన మనకిచ్చిన రక్షణకై మనం ఆయనకి జై అని చెప్తాం. తోడుండగా నాకు భయమే లేనేలేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనేలేదు. జై జై యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా. దావీదు వంశమును ఇలా చిగురింపచేసిన వారాయని, విలువైన రక్షణలో నన్ను కడవరకు నడిపించు వారాయని. దావీదు వంశమును ఇలా చిగురింపచేసిన వారాయని, విలువైన రక్షణలో నన్ను కడవరకు నడిపించు వారాయని. ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధ వీరుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధ వీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనేలేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనేలేదు. జై జై యేసు రాజా, జై యేసు రాజా, 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 జై జై యేసు రాజా, జై యేసు రాజా. ఫ్యూజన్ చర్చ్ స్టూడియోస్ నుండి మీకు ప్రసారం చేస్తున్న ఫ్యూజన్ చర్చ్ న్యూస్కు స్వాగతం. మా ప్రియమైన చర్చ్ కుటుంబం నుండి ఈ వారం తాజా సమాచారం, వేడుకలు, రాబోయే కార్యక్రమాలు మరియు ప్రత్యేక ప్రకటనలను మీకు అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఆదివారం మనం విన్న సందేశాన్ని మన దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టడానికి హోమ్ టీమ్స్ అద్భుతమైన వేదికలు. హోమ్ టీమ్ సభ్యులందరూ 7:30 నుండి 9 వరకు జరిగే సమావేశాలకు హాజరు కావాలని కోరడమైనది. మా ప్రార్థన పరిచర్య ఆన్లైన్ మరియు ప్రత్యక్ష విధానాలలో జరుగుతుంది. దయచేసి శుక్రవారం సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు మాదాపూర్ చర్చిలో జరిగే
ప్రార్థన సమావేశాలకు హాజరు కాగలరని కోరుతున్నాము. గురువారం ఉదయం 7:30 నుండి 8:30 వరకు జరిగే మా ఆన్లైన్ బైబిల్ అధ్యయనంలో మాతో చేరండి. వచ్చే శనివారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్త్రీలు తమ ఆన్లైన్ బైబిల్ అధ్యయనాన్ని జరుపుకుంటారు. శనివారం సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు జరిగే యోజన సమావేశానికి యువ వృత్తి నిపుణులందరినీ ఆహ్వానిస్తున్నాము. నేటి యువత పరస్పర విరుద్ధమైన స్వరాలు, ఒత్తిళ్లు మరియు ఎంపికలతో నిండిన ప్రపంచంలో పెరుగుతున్నారు. చాలామంది తమ గుర్తింపు, ఆమోదం మరియు జీవిత పరమార్థం కోసం అన్వేషిస్తున్నారు. ఫ్యూజన్ చర్చిగా మేము మన పిల్లల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీన్ మినిస్ట్రీని 2026 ఆగస్టు 22వ తేదీ శనివారం నాడు ప్రారంభించబోతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఈరోజు ఆరాధన కార్యక్రమం తర్వాత ధీరజ్ టీనేజర్ల తల్లిదండ్రులతో కార్యక్రమ సమయాలు మరియు ఇతర వివరాల గురించి మాట్లాడుతారు కాబట్టి వారు దయచేసి అక్కడే ఉండవలసిందిగా కోరుతున్నాము. క్రీస్తులో తాము ఎవరో కనుక్కోవడానికి మరియు దేవుని వాక్యం వారి దైనందిన జీవితాలను ఎలా నడిపించగలదో తెలుసుకోవడానికి మన పిల్లలకు సహాయం చేద్దాం. మా 3 ఆదివారపు ఆరాధనలు యథావిధిగా కొనసాగుతాయి. ఈరోజు మాతో కలిసి ఆరాధనలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ వారం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ టీనేజర్స్ ఎవరైనా ఉన్నారా అండి? ఎనీవన్ ఫ్రమ్ 11 years to 18 years? ఓకే, తల్లిదండ్రులకు ఓకే ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, ధీరజ్ సెకండ్ సర్వీస్కి వస్తారు. మీరు పేరెంట్స్గా ధీరజ్ని కలవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడున్న టీనేజర్స్ వెళ్ళక ముందు ఈ ఫామ్ని ఫిల్ చేసి వెళ్ళండి. ఇది మీ పేరు తెలియదు, ఏం తెలియదు మాకు. ఓకే, మీరు ఫిల్ చేసేసి అక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఒక క్వశ్చనర్ సర్వే ఉంది. ఈ సర్వేలో మేము మరి మీకున్న సమస్యలు ఏమున్నాయి టీనేజర్స్గా, వాటిని మేము ఏ విధంగా మరి అడ్రస్ చేయాలి అనే విషయం తెలుసుకోవడానికి అనానిమస్ అంటే మీరు రాసిన మీరు అని మాకు తెలియకుండా ఉండాలి అని ఈ ఫామ్ని క్రియేట్ చేసిన. మీరు పేరు రాయకుండా ఫిల్ చేసేసి అక్కడ నా టేబుల్ మీద ఆఫీస్లో డ్రాప్ చేసేసి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. షెల్ బి ఆల్ స్టాండ్ ఫర్ ద నేషనల్ యాంథమ్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य दाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभाशीष मागे, गाहे तव जय गाथा, जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. థ్యాంక్ యూ ఆల్. మనందరం కూడా ఈరోజు ఆరాధన ముగించుకోవడానికి ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకొని ఈరోజు దేవుడు మన అందరితో కూడా మాట్లాడిన విషయాలన్నీ కూడా మన జ్ఞాపకం చేసుకుందాం. మన దేశంలో మనం అందరం కూడా ప్రాథమికంగా మన దేశం కోసం మనం విజ్ఞాపన చేయాలి.
మన దేశంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా మనం ఎరిగిన వారం. అనేకమైన సంవత్సరాలుగా అనేకమైన సంగతుల మార్పులు మనం చూస్తూ వచ్చిన్నాం తండ్రి. నాయన, ఒక సంఘంగా, ఒక కుటుంబంగా నీ ఎదుటికి మేము అందరం కూడా వస్తున్నాం తండ్రి. ఇదిగో నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా, నా పేరు పెట్టిన జనులు తమను తాము తగ్గించుకొని పాపముల విషయమై క్షమాపణ అడిగి ప్రభా నీ యొక్క చిత్తం గురించి కనిపెట్టుకుని ఎడల నీవు ఆ దేశమును, ఆ నేలను దర్శించి ప్రభా నీవు సంపూర్తిగా స్వస్థతపరిచి దానిని విడుదల కలిగించి తిరిగి స్థిరపరుస్తానని నీ వాగ్దానం ఇచ్చావు ప్రభా. నానా, నీవు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రభా యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకును, నలిగిన వారిని విడిపించటకును, నాయనా చీకటిలో ఉన్న వారికి హితవత్సరము ప్రకటించటకు నేను వచ్చి ఉన్నానని మీరు చెప్పారు తండ్రి. ఇదిగో ప్రభా నాయన, అట్టి ఆత్మ మా మధ్యలో మీరు ఉంచి ఉన్నారు. మేమును ప్రభా మా బ్రతుకు దినములలో ప్రభా మేము వెలిగించబడుతూ ప్రభా చీకటి ఉన్న ప్రతి స్థలములలో తండ్రి నీ మార్గమును ప్రభా, నీ సత్యమును ప్రకటించటకు మాలో ప్రతివానికి నీ సామర్థ్యము కలుగు చేయమని నీ ఎదుట మేము మొరపెట్టుకునిచున్నాం. అయ్యా, ఏవైతే మాకు సామాజిక సమస్యలుగా మా దేశంలో ఉన్నాయో, ప్రతి వివక్ష కానీ తండ్రి, ప్రతి విధమైన తండ్రి కలవరము తండ్రి, ప్రతి విధమైన తండ్రి సమస్యల గురించి మేము నీ ఎదురు ఎత్తుపట్టుతున్నాం. వాటన్నిటి విషయంలో తండ్రి మా నేల నిమిత్తము మేము క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. తండ్రి, వీటన్నిటి విషయంలో క్షమించి ప్రభా, మరింత రాగల దినములలో గొప్ప మార్పులు తండ్రి, న్యాయబద్ధమైన విషయాలలో కానీ తండ్రి రాజ్యాంగబద్ధమైన విషయాల్లో కానీ తండ్రి, ఆర్థికమైన విషయాల్లో గొప్ప మార్పులు తండ్రి మా దేశంలో కలిగి ప్రభా గొప్ప రూపాంతరం చెందడానికి తండ్రి మా దేశానికి సహాయం దయచేయండి. ఇంతవరకు తండ్రి నీవు చూపించిన సమస్తమైన కృపను, ధన్యతను బట్టి మిమ్మల్ని గణపరుస్తున్నాం తండ్రి. ఇటువంటి గొప్ప స్వాతంత్రం, మన ఆత్మ వలన కలుగు స్వాతంత్రము తండ్రి సంఘముగా మేమును అనుభవించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మేము గణపరుస్తున్నాం. నానా, మా వ్యక్తిగత అవసరాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మాకున్న ఆర్థిక అవసరతలు, కుటుంబ పరిస్థితులు తండ్రి, మాకున్న తండ్రి అవసరతలను తండ్రి తీర్చండి తండ్రి. ప్రతి కలవరము తండ్రి నీ చేతికి అప్పచెప్తున్నాం తండ్రి. ఇదిగో నాన్న, సంఘ పరిచర్యలను నీ ఎదురు ఉంచుతున్నాం తండ్రి. రాగల దినములలో జరగబోతున్న యవనస్తుల టీనేజ్ పరిచర్యలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండండి ప్రభా. ఈ తరమును తండ్రి కాపాడుకున్నట్టుకు ప్రభా నీ చిత్తానుసారంగా నడిపించటకు మాలో ప్రతివానికి ఆ బాధ్యతను, ఆ జ్ఞానమును తండ్రి మీరు అనుగ్రహించమని నేను అడుగుచున్నాను. నీవే తండ్రి సమస్తమైన విషయాల్లో తండ్రి ఇంతవరకు నడిపించిన, ఇక ముందుకు నీవు నడిపించదమని మేము నమ్ముచ్చి మిమ్మల్ని గణపరుస్తున్నాము. ఈ సమస్తమైన విషయాలు యేసుక్రీస్తు వారి నామములో అడిగి మేము పొందుకొనిచున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన దేవుడైన, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎప్పుడు మనకి సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.